హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో చికెన్ బిర్యానీ ఇన్ కుక్కర్ చేసుకుందామా ఈరోజు. ఇది ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎటువంటి మసాలాలు వెంటనే లేకపోయినా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో కొంత పసుపును కూడా వేసుకున్నాను, ఎందుకంటే పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. సో అలా అని బాగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, అలాగే కొంత సాల్ట్ని కూడా వేసుకున్నాను రుచికి సరిపడేంత. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను అలాగే అందులో కొంచెం ధనియాలు, మిరియాలు అవి యాడ్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను కొంచెం. అయితే బిర్యానీ మనం ఆల్రెడీ బిర్యానీ చేస్తున్నాం కదా, సో కొంత బిర్యానీ మసాలాని కూడా వేసుకున్నాను ఇందులో. అలాగే చికెన్ మసాలాని కూడా వేసుకుని మ్యారినేషన్ కోసం పెరుగుని కూడా యాడ్ చేశాను. చూసారు కదా, పెరుగుని యాడ్ చేసుకున్నా. అలాగే లాస్ట్లో ఒక నిమ్మకాయని అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మ్యారినేట్ చేసుకొని, సో ఫ్రిడ్జ్లో అయితే 1/2 hour అండ్ బయట అయితే 1 hour ఉంచుకుంటే సరిపోతుంది. ఇది బాగా అంటే మసాలా అవి పడుతుంది. సో ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దాము. అండ్ నెక్స్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, సో అలానే కొంత నెయ్యిని కూడా వేసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అది హోమ్ మేడ్ నెయ్యేనండి, పర్లేదు. అలాగే హోల్ బిర్యానీ మసాలాను కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే ఆనియన్స్ వేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటాస్ అండ్ ఆనియన్స్ మిక్స్ చేసేసాను. సో అందుకని ఇందులో వేసుకోవట్లేదు, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలాలు అవనేవి చాలా బాగా పట్టాయి చికెన్కి. ఇది ఎవరైనా ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మ్యాక్సిమం ఒక 1 to 10 minutesలో అయిపోతుంది. ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా, సో ఫస్ట్ నేనైతే చెప్పా కదా ఆనియన్స్ అండ్ టమాటా మిక్స్ చేసుకున్నానని, సో అదైతే వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి, ధనియాలు, మిరియాలు అండ్ గసగసాలు కూడా నేను వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకుంటున్నా. పది నిమిషాలు ఆగినప్పటికీ చూసారు కదా, చికెన్ అనేది చాలా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు 1 glass మనకి తీసుకుంటున్నాను రైస్ అనేది. సో 1 glassకి 2 glasses వాటర్ అయితే వేసుకోవచ్చు, అలాగే 2 glasses అయితే 4 glasses వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకున్నాక లాస్ట్లో బిర్యానీ పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని మూత పెట్టేసుకుంటే, అలాగే ఉప్పు కూడా చూసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ చూసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు స్పైసీ ఎక్కువగా కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే మిరియాల పొడి ఉంటే కూడా వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు ఎందుకంటే ఇప్పటికే స్పైసీ ఎక్కువ అయిపోయింది కదా, సో అలా అని. అండ్ లాస్ట్లో మొత్తం కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే నెయ్యిని అయితే చెప్పడం మర్చిపోయాను, అలాగే మళ్ళీ లాస్ట్లో నెయ్యిని కూడా యాడ్ చేశాను. ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను.
ఇలా మొత్తం కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేసి తీసుకుంటే, సో చూసారు కదా కుక్కర్లో చికెన్ బిర్యానీ అనేది ఎంత బాగా కుక్ అయిందో. సో స్మెల్ కూడా చాలా బాగా ఉంది అండ్ పీస్ కూడా బాగా కుక్ అయింది. సో మీరు ట్రై చేయండి, ఇంట్లో కూడా ఫీడ్బ్యాక్ అయితే రాయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.